విశ్వవార ఋషికన్య ఆమె వైజ్ఞానిక ఆధ్యాత్మికత పరంగా కర్మసిద్ధాంతంపై అనుసంధానం చేస్తుంది. ఇంద్రియాలకు గోచరించే విధంగా బుద్ధితలల్లో అంతర్ప్రజ్ఞ, సమాధి స్థితిలో నుంచి ఉత్పన్నమయ్యే ప్రజ్ఞ మొదలైన తలాలపై అనుసంధానం చేస్తుంది. జడవాదుల భౌతిక జగతే అంతా అని అనుకునేవారు ఇంద్రియాలకు గోచరించే విధంగా బుద్ధికి అర్థమయ్యే తలాలలో ఉంటుంది. వారు అవగాహన పెంచుకునేందుకు పెరెస్కోపు, మైక్రోస్కోపు వంటి యంత్రాలను ఉపయోగించుకుంటారు. అంతకంటే ముందుకు వీరు పోలేరు. కాని వైజ్ఞానిక ఆధ్యాత్మికతలో ఈ యంత్రములతో పాటు బుద్ధి కుశలత్వం, అంతర్ప్రజ్ఞలను కూడా వినియోగించుకుంటారు. దీని ఫలస్వరూపంగా భౌతిక పదార్థములు, భౌతిక శక్తులే కాక సమస్త విషయానులు వాటిలో ఉత్పన్నమయ్యేలు. శోధన రీసెర్చ్ యొక్క సమగ్రమైన పద్ధతి ఇది. విశ్వవార ఈ పద్ధతిలో నిష్ణాతురాలు. వయస్సు చూస్తే ఇప్పుడే యవ్వనంలో అడుగుపెట్టుంది. తెల్లని రంగు, పొడవాటి కాళ్ళు, సన్నని శరీరం, సౌమ్యముఖం, నేత్రాలలో తేజస్సు, సరళత్వం. ఋషికన్యలే కాదు, రాజకన్యలే కాదు, దేవకన్యలు కూడా ఆమెను సౌందర్యానికి ప్రతిరూపంగా భావించేవారు. అగ్నితత్వ ప్రధానమైన దేవలోకవాసుల సౌందర్యం ఆమె ముందు ఎందుకు కొరగాదు. కాని వారి ఐశ్వర్యం, భోగలాలస ఆమెకు రుచించవు. ఆమె అత్రి వంశంలో జన్మించింది. అత్రి మహర్షి, అనసూయాదేవి ఆమె తల్లిదండ్రులు కారు. కాని వారి స్నేహ సౌభాగ్యం ఆమెకు మెందుగా లభించింది. వారి సంరక్షణలో, వారి సంస్కారములతో చిన్న వయస్సులోనే ఋగ్వేదంలోని 5వ మండలం ద్వితీయ అనువాకలోని 67వ సూక్తలోని 6వ రుక్కును సాక్షాత్కరించుకున్నది. దీని తరువాత అనసూయాదేవి ప్రేరణతో కర్మసిద్ధాంత ఆలోచనల్లో మునిగిపోయింది. వారి ఆశ్రమం నుంచి కొద్ది దూరంలో ఉన్న పయస్విని నది తీరంలో ఆమె కుటీరమున్నది. ఆమె దానిలో కఠినమైన తపస్సు, అవిరామ స్వాధ్యాయం, పరిశోధనలు చేసేది. ఆమె తన నిరంతర ప్రయత్నాల ద్వారా క్రియ యొక్క ప్రభావం తాత్కాలికంగా ఉంటుందని, కర్మ యొక్క ప్రభావం జన్మజన్మాంతరాల వరకు ఉంటుందని తెలుసుకున్నది. క్రియలో ఏ విధమైన ఇచ్ఛ, భావన, సంకల్పాలు ఉండవు. ఈ కారణం వల్ల పదార్థచేతంలో చేసిన దానికి తగిన సంస్కారములు నిర్మించబడవు. కర్మలో ఇచ్ఛ, భావన, సంకల్పాల ప్రేరణ ఉంటుంది. తనకు తాను చేసుకునే పనులలో కర్మ ఉండదు. ఇతరులతో చేయించే పనులలో, తాను సమర్థించే పనులలో కర్మ చోటు చేసుకుంటుంది. చేసినా, చేయించినా, ఆమోదించినా ఈ 3 రకాల కర్మలకు సునిశ్చితమైన పరిణామాలు ఉంటాయి. జీవన, భావన, సంకల్పం చేయలా. ఏనీ యోనుల ద్వారా చేసే క్రియలకు కర్మబంధముల స్వరూపం ఉండదు. అవి తాత్కాలిక ప్రభావం చూపించి సమాప్తమవుతాయని విశ్వవార తెలుసుకున్నది. ఈగ, దోమ, పురుగులు చేసే క్రియలు, పశుపక్షుల ద్వారా జరిగే పనులు, సూక్ష్మస్థాయిలో ఉన్న భూత ప్రేత పిశాచాల ద్వారా జరిగే క్రియలు ఇటువంటివే అని విశ్వవార తెలుసుకున్నది. కేవలం క్రియలు తప్ప కర్మ జరగని యోనులను భోగయోనులంటారు. ఆ యోనులలో కేవలం తమ ప్రారబ్ధాన్ని అనుభవించటం జరుగుతుంది. క్రొత్త కర్మ చెయ్యడం కుదరదు. మనిషికి సంబంధించిన కర్మ సిద్ధాంతం అతి సూక్ష్మమైనది, లోతైనది, జటిలమైనది. ఇక్కడ ప్రారబ్ధం అనుభవించటం పాటు క్రొత్త కర్మ చెయ్యబడుతుంది. విశ్వవార తాను తెలుసుకున్న విషయాలను అనసూయాదేవికి చెప్పినప్పుడు ఆమె చిన్నగా నవ్వి సూర్యసావిత్రి, హవిధనుల వైపు చూచింది. వారు ఇరువురు ఇంతకు ముందే ఆమెను కనుసుకునేందుకు వచ్చారు. వీరు కూడా విశ్వవార మాటలు వింటున్నారు, ప్రభావితులయ్యారు. కాని విశ్వవార అనసూయాదేవి మాటలు వినటానికి తొందరపడుతుంది. అది చూచిన అనసూయాదేవి ఇలా అన్నది: పుత్రీ, క్రియ అనేది కేవలం జడతలంపై జరుగుతుంది. అది పదార్థం కావచ్చు, శరీరం కావచ్చు. కాని కర్మ అనేది జడ చైతన్య 2 తలలలో ఒకేసారి జరుగుతుంది. కాని దీనిలో కూడా అన్యజనుల, యోగుల, ఋషుల జీవనంలో ఒక తేడా ఉన్నది. సామాన్యజనులు ఇచ్ఛ, భావనలతో పాటు క్రియ చేయవలసి వస్తుంది. అప్పుడే కర్మ పూర్తవుతుంది. కాని యోగుల, ఋషుల యొక్క ఆలోచనల చేతనత్వం లేదా భావచేతనలో సకారాత్మక, నకారాత్మక ఆలోచన తరంగాలు లేస్తూనే బాహ్య జగత్తులో ఆ సంఘటన సంభవిస్తుంది. అందువల్ల వారి ఆలోచన కూడా కర్మగా భావించబడుతుంది. అంతేగాక కర్మఫల విధానం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అనసూయాదేవి యొక్క మాటల కథనం కొత్త విషయం విశ్వవారాను ఆలోచింపచేస్తున్నది. ఆమె సామాన్యజనులు పరిస్థితుల వల్ల అనుకున్న క్రియ చేయలేకపోయినట్లయితే, వారి మనస్సు సకారాత్మక, నకారాత్మకంగా ఆలోచిస్తున్నట్లయితే ఏమి జరుగుతుంది అని అడిగింది. అనసూయాదేవి ఇలా అన్నది: పుత్రీ, చక్కని ప్రశ్న వేశావు. అలాంటి స్థితిలో సకారాత్మక, నకారాత్మక ఆలోచనల, వాటితో కూడిన భావనలు తీవ్రతను బట్టి చిత్తం మీద సంస్కార ఉత్పన్నం అవుతుంది.
ఈ సంస్కారం భవిష్యత్తులో తగు విధంగా కర్మ జరిగే పరిస్థితులను ఉత్పన్నం చేస్తుంది. కర్మానుసారం మంచి చెడు పరిణామాలు కూడా జరుగుతాయి. కర్మ యొక్క పరిణామ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అని హవిధని అడిగింది. జరుగుతున్న సంభాషణ ఆమె జాగ్రత్తగా వింటున్నది. అనసూయాదేవి సమాధానంగా ఇలా అన్నది. కర్మల పరిణామ ప్రక్రియే కర్మఫల విధానాన్ని పూర్తి చేస్తుంది. ప్రతి కర్మకు 3 భాగాలుంటాయి. 1 క్రియ, ఆలోచనలు. వీటి వల్లే క్రియావల ప్రణాళికలు తయారవుతాయి. 3 భావము. ఇవి ఎంత తీవ్రంగా ఉంటే సంకల్పం అంత తీవ్రంగా ఉంటుంది. ప్రతి పని భావనాతలంలో అంకురించి సంకల్పానికి బీజమవుతుంది. తరువాత దీనికి అనుగుణంగా ప్రణాళికలు తయారవుతాయి. తరువాత క్రియ జరుగుతుంది. ఈ 3 తలలలో వాటి శక్తులు వాటికుంటాయి. కర్మ పూర్తి అయినప్పుడు 3 తలములోని ఊర్జాశక్తి, సంస్కారముల ఊర్జాశక్తి చిత్తభూమిలో ఏకత్రితమవుతాయి. ఈ సంచిత సంస్కారములు తీవ్రతను బట్టి ప్రారబ్ధ రూపంలో పరిపక్వమవుతాయి, పండుతాయి. దీనిని అనుభవించటం సునిశ్చయం, అనివార్యం. కర్మ జరిగినా కర్మఫలం లేకుండా చేయవచ్చా? కర్మబంధములు లేకుండా చేయవచ్చా? ఈ ప్రశ్న సూర్య సావిత్రి అడిగింది. ఆమెప్పటి వరకు జరుగుతున్న సంభాషణ మౌనంగా వింటుంది. అనసూయాదేవి ఇలా సమాధానమిచ్చింది. స్వధర్మ పాలనలో, కర్తవ్యంలో ఇది సంభవమే కాని దీనిలో ఎలాంటి ఇచ్ఛా, భావన, సంకల్పం కలుపుకూడదు, ఉండకూడదు. ఇచ్ఛా భావన కలిసినప్పటికీ నేను చేసే ప్రతి పని యజ్ఞరూపురైన నారాయణుడికి యజ్ఞీయ ఆహుతిగా సమర్పిస్తున్నాను. కర్మబంధాలుండవు. ఆవనలు లేకుండా యజ్ఞీయ భావంతో, ఇదం నమ్మం భావంతో చేసే కర్మలు కర్మబంధానికి కారణమవు. ఈ విధంగా చేసే క్రియలకు తాత్కాలిక పరిణామాలు తప్పనిసరిగా జరుగుతాయి. అనసూయాదేవి యొక్క ఈ పలుకులు విశ్వవారా చేసే పరిశోధనా కార్యక్రమంలో ఒక కొత్త కవక్షం, కిటికీ తెరుచుకున్నది. అనసూయాదేవి దయతో ఇలా అన్నది. పుత్రీ, క్రియాకర్మల పదార్థమచేతనల సమస్త ఊర్జా శక్తి ప్రయోగాలు. ఋషి దద్యంగ్ అధర్వణ దీనినే నేర్పుగా చేస్తున్నాడు. ఆయన నిరంతరం కర్మ చేస్తున్నప్పటికీ సమస్త కర్మబంధనాల నుండి ముక్తి పొందాడు. అఖండ జ్యోతి, జులై 2009.